చూడండి, ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి వాక్య వర్తమానం అందించేది పరిశుధాత్ముడు. ఇంటున్న ప్రతి తండ్రికి తల్లికి ఆశీర్వాదం కుమ్మరింపబడాలని మీరు ఇంటున్న వారు కూడా ప్రార్థించండి. ప్రార్థన సహాయం కోరుచున్నాను. ప్రార్థించి దేవుణ్ణి మహిమ పొందండి. నా కొరకు కూడా మీరు ప్రార్థించాలని దేవుని పేరిట అడుగుతూ ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీవిచ్చిన పేరాపన వాక్యమును బట్టి నీ పరిశుధాత్మను బట్టి ప్రభువా మాట్లాడువాడివి నీవే. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని, నా వల్ల కాదు, నేను మనిషిని. అయా, పౌలు అంటున్నాడు, పరిశుధాత్మ ద్వారాగే తప్ప సువార్తని ఏమాత్రం కూడా ఎవ్వడనూ ప్రకటించలేడు. పరిశుధాత్మను ఆయన 30 60 100 ఫలింపజేసి సిలువ సాటున నన్ను మరుగుపరుచుకొని వాక్య వర్తమానం పరిశుధాత్మే అందించి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. నేను వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని మరొక్కసారి అడుగుతున్నాను. నీవే వాక్య వర్తమానం అందించి మహిమ తెచ్చుకోమని, నీవిచ్చిన ఈ పేరాపన వాక్యమును స్థిరపరచమని, ఇంటున్న ప్రతి తండ్రి హృదయములోను తల్లి హృదయములోను స్థిరపడులాగున సహాయము చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను, ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి, ప్రియమైన దేవుని బిడ్లారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యము చదువుకుందాం. యెహోవా. చూడండి, ప్రియమైన దేవుని బిడ్లారా, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. మరి మనకి నిత్య ఆశ్రయం ఎక్కడుంది గమనించండి. మరొకసారి చదువు తల్లి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాని నమ్ముకోవాలట. చూడండి, ప్రియమైన వారులారా, మరి నీవు నేను ఎవరిని నమ్ముకుంటున్నాం? నీవు నేను ఎవరిని నమ్ముకుంటున్నాం? రాజు చూస్తే సైన్యాన్ని బట్టి నమ్ముకుంటాడు, బలపడతాడు. రాజ్యాంగాన్ని పరిపాలన చేయటానికి మంత్రి మంచి తెలివి కలవాడైతే రాజ్యాంగ తెలివితేటలను బట్టి, మంత్రి సలహాలను బట్టి చూస్తాడు. అలాగే ప్రియమైన వారులారా, మరి మనమైతే ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఒక రాజు మంత్రి ఇచ్చిన సలహాన్ని బట్టి, వారికి ఉన్న రాజ్యాన్ని బట్టి, రాజ్యములో ఉన్న సైన్యాన్ని బట్టి, సైన్య నాయకులను బట్టి ఆయన అతి గర్విస్తుంటాడు కదండి. ఇప్పుడు మన ఇండియా దేశం ఉంది. మన ఇండియా దేశంలో మరి పరిపాలన చేయటానికి మనకి ఎంత యుద్ధ నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. ఎదుటివాడిని మనము తుత్తురిలా చేయవచ్చు అని ఒక నమ్మకముతో, ధైర్యముతో వారు ఎదుటివాడిని ఎదుర్కోగలను అని ఒక ధైర్యం ఉంటుంది. మరి ఇక్కడేమంటున్నాడంటే యెహోవాయే మీకు. కానీ మరి మనుషులు యెహోవా మీద ఆధారపడుతున్నారా? యెహోవా మీద స్థిరత్వాన్ని తెలుసుకుంటున్నారా? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన మీదే ఆధారపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడు, ఆ కుమారుడి ద్వారాగే దేవుని యొద్దకు వెళ్ళాలి అని ఒక అతిశయ మనము పడుతున్నామా? మనము కూడా ఉద్యోగమును బట్టి గర్విస్తాం, పొలం ఉంటే పొలమును బట్టి గర్విస్తాం, ఇల్లుంటే ఇల్లును బట్టి గర్విస్తాం, లేకపోతే బంధువులుంటే బంధువులను బట్టి గర్విస్తాం. అతిశయ పడకూడదు. ప్రియమైన వారులారా, దావీదు అతిశయపడ్డాడు. ఏమని? నేను ఎవరినైనాను లాక్కున్న ఎడల, ఎవరితో నేను తప్పు చేసిన ఎడల నన్నెవడో అడుగుతాడు, నేను రాజుని కదా అని ఉరియా భార్య విషయంలో తను చేసిన తప్పును బట్టి నాదాను ప్రవక్త మాట్లాడినప్పుడు, అయా అట్టివాడిని నేనే మరి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించగా క్షమాపణ అయితే దొరికింది, కానీ శిక్ష మటుకు తప్పలేదు. సొంత అన్న చెల్లెల్ని కోరుకుంటాడు. ఎంత పాపమండి! తల్లి వేరు, తండ్రి ఒక్కడే. మరి అబ్షలోము ఎలా చనిపోతాడు? మరి దావీదు మహారాజు సింహాసనం ఎవరే వాళ్ళు కుమారుడే ఆక్రమించుకుంటాడు, తనంతటికి తాను పట్టాభిషేకము చేయించుకుంటాడు. అతిశయపడకూడదు, గర్వించకూడదు. ఉద్యోగం ఉందని గర్వం, ఇల్లుందని గర్వం,
బండి ఉందని గర్వం, నాకు బంధువులు ఉన్నారని గర్వం, నేను ఏది చెప్పినా నమ్ముతారు అని గర్వంతో నీవు ఉంటే నీవు క్రైస్తవుడివి కాదు. నీవు క్రైస్తవుడివి కానే కాదు. క్రైస్తవుడు అనిపించుకోవటానికి కూడా నీకు యోగ్యత లేదు. దేవుని సొంత రక్షకుడిగా, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరింపబడిన నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడవి. కిందకి చదవమ్మా 5వ మాట. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన పడగొట్టెను, నేలకు. చూడండి ప్రియమైన వారలారా, దావీదు ఏమైపోయాడు? నేలకు పడిపోయాడు. నేలకి పడిపోయాడు. చెప్పులు లేకుండా అరణ్యములో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కుమారుడు స్వతంత్రించుకున్నాడు సింహాసనాన్ని, ఏమీ అనలేడు. గర్వం. ఒక టైంలో మా నాన్నగారు రైల్వే ఎంప్లాయ్ చేసేవాడు. అలాగే మేము అట్టిపళ్ళు అమ్మేవాళ్ళం. మా ఇంట్లో 7 గంటలకే భోజనం సిద్ధపరిచేది మా అమ్మగారు. మాకు తమ్ముడు చెల్లి ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అనేసి వాళ్ళకి 7 గంటలకే భోజనం సిద్ధపరిస్తే మా అమ్మ పేరు కోటమ్మ. అమ్మ కోటమ్మ, కొంచెం అన్నం పెట్టమ్మా, రాత్రి ఇంట్లో పిల్లల వల్ల నాకు అందలేదు అన్నం, పనికి వెళ్ళాలి, కొంచెం అన్నం పెట్టమ్మని బతిమలాడి అన్నం తిని వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజున దేవుని కృపను బట్టి దీవించబడ్డావు. కానీ ఎదటివాడిని చిన్న చూపుగా చూడకూడదు, ఎదటివాడికి కీడు చేయాలనే స్వభావం నీకు ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడివి. ముందు బ్రతికిన బ్రతుకుని జ్ఞాపకం చేసుకో. ముందు బ్రతికిన బ్రతుకుని దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం మీద కూర్చోపెడితే ఏమయ్యాడు? గర్వించాడు. నన్ను ఎవడో ఏం చేస్తాడు అని ఏం చేశాడండి? పాపానికి దాసుడయ్యి పాపము చేసి అతను కూడా నష్టపోయాడు. మరి సొలొమోను ఉన్నాడు. సొలొమోను కూడా వాస్తవంగా పాపమే చేశాడు. ఎలాగా? విగ్రహారాధికున రాజుల కుమార్తెలను వివాహం చేసుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళి ఆలయము కట్టించాడు. యెరూషలేములో ఆలయము కట్టించాడు. కానీ ఆలయము ఉన్నదా? ఎందుకని ఉండలేదు? స్థిరం లేదు. ఎందుకు పడవేశారు? దేనికి పడవేశారంటే ప్రియమైన వారలారా, అతనిలో పవిత్రత లేదు. రాజే కానీ విగ్రహారాధన చేసిన ఆలయాలు కట్టించి వాటికి మళ్ళీ పూజలు పునస్కారాలు చేశాడు గనుక పవిత్రమైన ఆలయము నిలబడలేకపోయింది ఆ గ్రామములో లేదా పట్టణములో, లేదంటే ఆ మహా దేశములో నిలబడలేకపోయింది. ఎదుటివారు వచ్చి ఆలయాన్ని పడవేశారు. ఎవరు బట్టి? సొలొమోను బట్టి, సొలొమోను చేసిన పాపమును బట్టి. ఇటు విగ్రహారాధన ఆలయాలు కట్టించాడు, అటు చూస్తే దేవుని ఆలయము కట్టించాడు. దేవుని ఆలయము నిలబడలేదు. గర్వం. దేనికి గర్వం? ఏముంది గర్వం ఈ భూమి మీద నీకు? 3 అడుగుల ఎలడిపు 6 అడుగుల బారు కలిగిన స్థలముని నీకు ఉన్నదా? ఈ రోజున నువ్వు డాక్టరు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేదంటే ఇంజనీరు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదంటే నీకు ఒక 100 కోట్ల ఆస్తి ఉండవచ్చు. కానీ ప్రియమైన వారలారా, ఆలోచించండి. దేవుని యొద్ద నీకు పరిశుద్ధతగా జీవించావో లేదో అని నిన్ను ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎలా చెప్తావు? చూడండి ప్రియమైన వారలారా, మరి ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుని ఇంటి ముందు ఉన్నాడు. ఆ ధనవంతుడు దరిద్రుడిని చాలా చిన్న చూపు చూశాడు. అయితే ధనవంతుడేమో నరకములో ఉన్నాడు. దీనంగా స్థితిలో పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ జీవించిన లాజరు కుడి రొమ్మున, అబ్రహాము కుడి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి నీకేమో 4 ఇల్లులు ఉన్నాయని, 4 కళ్ళవాళ్ళని, లేదా మీ ఇంటి పేరు అందరినీ కలుపుకొని నువ్వు ఎదుటి వాడికి కీడు చేస్తే వాళ్ళందరికీ శాపం వచ్చింది, ఇంకా వస్తుంది. ఆలోచించండి. అభిషేకించబడిన వాడిని జోలికి వెళ్ళకూడదు, శాపం వస్తుంది. చూడమ్మ, కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 18:27.
శ్రమపడు వాడిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై చూడండి ప్రేమైన వారలారా, మరొక్కసారి చదువుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. చూడండి ప్రియమైన వారలారా, గర్వం ఏ పాటిది? నీ గర్వము ఏ పాటిదండి? నీ గర్వము ఏ పాటిదంటే ఊరి బయటికి అత్త ఎల్లొచ్చే వరకే నీ గర్వము. నీ కోడలు లేదా నీ అత్త ఊరి బయటికి వెళ్ళొచ్చే వరకు మాత్రమే ఈ కోడలి అధికారము, గర్వము. తర్వాత ఏమీ ఉండదు. నీకు ఎందుకని గర్విస్తున్నావు? బంధువు వర్గం నీ మాట వింటున్నారని నీతో కలిసి ఉంటున్నారని నువ్వు గర్విస్తున్నావా? లేదు నీకన్నా స్థితి తక్కువ వాళ్ళకి నువ్వు కీడు చేస్తూ ఉంటున్నావా? నువ్వు ఎందుకు కీడు చేస్తున్నావు? మొదటి బ్రతికిన బ్రతుకుని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ఎంత చక్కగా రాశాడు ఇక్కడ కీర్తనలో. మరొకసారి చదువుకుందాం. చూడమ్మా 18:27. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై చూడండి ప్రియమైన వారలారా, గర్విష్ఠుల్ని అణిచివేస్తాడట దేవుడు. నీలో ఏమి గర్వం ఉన్నది? చదివాను అనే ఒక గర్వం అన్నదా? ఏ గర్వంతో ఉంటున్నావు? క్రైస్తవుడు కదా నీవు. వాస్తవానికి క్రైస్తవుడికి గర్వం ఉండకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగాను, పెండ్లి కుమారుడుగాను, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని నీ రక్షకుడుగాను, నీ భర్తగాను, నీ దేవుడుగాను నువ్వు నీ హృదయంలో సిద్ధపరుచుకున్నావు కనుక నీ దేవుడైన యెహోవా, నీ కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించావు కనుక ఆయనలో గర్వము లేదు. మరి నీలో ఎందుకని గర్వం? నువ్వు క్రైస్తవుడుగా బాప్టిషన్ తీసుకుంటున్నావు, బల్లలో పాలు పంపులు పొందుతున్నావు. నీకు పేదవాళ్ళు అంటే నచ్చదు, నీకు. నువ్వు క్రైస్తవుడివి. ఏమండి, నీకు పేదవాడంటే నచ్చదు. నువ్వు ముందు బ్రతికిన బ్రతుకు మర్చిపోతావు, ముందు జీవించిన జీవితాన్ని మర్చిపోతావు. ఇప్పుడు కొద్దిగా స్థాయిలోనికి రాగానే 4 ఇళ్ళు కొనుక్కోగానే, లేదు 4 బంధువులు నీ దగ్గర డబ్బు ఉందని వచ్చారండి. డబ్బు లేకపోతే ఎవడు రాడు. ఆ డబ్బు పోతే అంతే. ఒక పాస్టర్ గారికి నాకు జరిగిన విషయం అంతా చెప్పా. 2016లో ఒక విషయం జరిగింది. ఆ విషయం అంతా చెప్తే, ఏ సంఘం అండి అన్నాడు. ఫలానా సంఘం అండి అంటే, వాళ్ళంత యాదవులు ఇంకొకళ్ళు లేరు అన్నాడు. చూడండి, చూసుకుందాం. ఇప్పుడు గర్విష్ఠులను ఎలాగా అణిచివేశాడో చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యము. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకివ్వుము. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటని నేను నీకు ఇచ్చేదను. ఎందుకని? నగరానికి ఆనుకొని ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ నాబోతు కూడా 1000 ఎకరాలు ఆసామి అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి రాజు కోటలో ఉన్నవారు అందరూ మరి కూర ఆకులు తినాలి అంటే మరి ఎంత పొలం ఉండాలి? నగరానికి ఆనుకుంది కనుక నీ పొలమంతా నాకు ఇవ్వు, నేను ద్రాక్ష తోట నీకు ఇస్తాను. అయ్యా చదువమ్మ కిందకి. అది నా పిత్రార్జితము. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో
పోయి మంచం మీద పరుండి ఎవరితోను మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకొని పండుకొనుటకై భోజనము చేయక ఉండిదివేమని అతనిని అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోటను నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు ద్రాక్ష తోటను నీకియ్యనని చెప్పాను. చూడండి ప్రియమైన వారలారా, ఒక పేదవాడు దావీదేమో ఒక పేదవాని భార్యను, ఒక సైనికుని భార్యను తెచ్చుకొని శాపాన్ని పొందాడు. సొలొమోనేమో విగ్రహారాధికులను వివాహం చేసుకొని వారికి గుడులు గోపురాలు కట్టించి అతను కుమారులలో ఒక గోత్రం వాళ్ళు ఇశ్రాయేలును పరిపాలిస్తానికి శాపగ్రస్తుడయ్యాడు. ఇక్కడ చూస్తే వీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా బహుశాపానికి గురయ్యి వాళ్ళు రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఒక పేదవాడి పొలమునే కానీ ఇల్లునే కానీ ఆక్రమించుకోవాలని కానీ స్వాధీనపరచుకోవాలని కానీ నీవు చేసిన ఎడల నీకు శాపంగా మారుద్ది. ఎందుకంటే ఇక్కడ నాబోతు పొలముని ఆక్రమించుకోవాలని చూసిన రాణికిని రాజుకును ఎంతో శాపము కలిగింది. ఎవరు చూడట్లేదులే, ఎవరు వినట్లేదులే, నేను రాజుని, నేను ఎలా చెప్తే అలాగా జరిపోయింది అని అనుకుంటే దేవుడైన యెహోవా ఎంతో చక్కగా నన్ను చూస్తున్నాడు. అది గమనించుకో. నాబోతు వలె నీవు ఉంటావా, లేకపోతే అషారోషు వలె నీవు ఉంటావా? ఆలోచించుకో, గమనించు. కిందకి చదువాము ఇప్పుడు. అందుకు అతని భార్య అయిన యెజబేలు ఇశ్రాయేలీయులలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నావు, లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండు. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను నీకిప్పించెదనని అతనితో చెప్పాను. చూడండి ప్రియమైన వారులారా, కుయుక్తి. ఒక రాజకీయంలో ఉంటుంటే పక్కన ఎమ్మెల్యే మీద ఎంతో కుయుక్తితో ఉంటారు, అలాగే రాజు మీద కుయుక్తితో ఉంటారు. అలాగే ఇప్పుడు నువ్వు రాజువి, నువ్వు ఏది చెప్పినా చెల్లుబాటు అవుద్ది. నేను పెద్ద మనిషినంటే గుళ్ళో నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుద్ది అంటే కుదరదు. అక్కడ దేవుడు చూస్తున్నాడు. నేను ఏది చెప్పినా సరిపోతుందండి. మాకు ఒక నక్కలు ఉన్నాయి, 2 నక్కలు. పైజరిపేటలో 2 నక్కలు ఉన్నాయి. అవి మేక చర్మము కప్పుకొని తిరుగుతూ ఉంటాయి. మేక చర్మము కప్పుకొని ఆ నక్కలు తిరుగుతూ ఉంటాయి. ఏ కాడికి ఒకడికి ద్రోహం చేసే బుద్ధే కానీ పైకి మటుకు భక్తిపరుల్లా కనపడతాడు. అతనంత భక్తిపరుడు, అమాయకత్వంగా ఉంటాడు, చాలా క్రూరత్వం కలిగిన వాడు. ఎక్కువగా కూడా మైండ్ గేమ్ ఆడి మైండ్తో నువ్వు జనాల్ని లొంగ తీసుకుంటాడు. మైండ్తో ఆ జనాల్ని, ఆ పేటలో ఉన్న కొంతమంది పెద్దలని వశపరుచుకుంటాడు. అంత తెలివి కలవాడు. ఒకగానొక సమయంలో ఎవడిదో చొక్కా వేసుకుంటేనే వాడికి చొక్కా కూడా సరైన చొక్కా లేదు వాడికి. ఇవాళ ఎంతో గర్వంతోనూ అహంకారంతోనూ ఉంటాడు. వాళ్ళ నానే మా ఇంట్లో భోజనం చేసేవాడు. అమ్మ పనికి టైం అవుతుంది, కోటమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా. ఇప్పుడు డబ్బు రాగానే ఎంతో గర్వంతో, కనపడని అసూయతో, జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. రాజుని మించిన, దావీదుని మించిన వాడివి కాదు, సొలొమోనును మించిన వాడివి కాదు. చూడండి, చదువుకుందాం ఇప్పుడు. చదువమ్మ. అహాబు పేరట
తాకీతు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీతును నాబోతు నివాసు చేస్తున్న గ్రామములకి ఆ పట్నపు పెద్దలకును సామంతులకు పంపెను. ఈ పెద్దలు ఎట్లా అంటే వాళ్ళు అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందో 10వ వచనంలో, పనికి మాలిన పెద్దలు అంట వీళ్ళు, పనికి మాలిన పెద్దలు. అలాగే పైన కూడా ఉంది 9లో కూడా. అసలు ఏమని పెడుతున్నారు ఇక్కడ? దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటుందేమో. చాలామంది క్రైస్తవులు ఇదే దరిద్రంగా తయారయ్యారు. చర్చిల్లో పెద్దలుగా ఉండటం, ఆ చర్చిలో ఉన్న పెద్దల్ని అనుకూలం చేసుకోవటం, దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం, కీడు చేయటం ఎదుటివాడికి. వీళ్ళందరికీ కూడా నాకు కీడు చేశారు. 2016లో చాలామందికి హార్ట్ పేషెంట్ జరిగింది. హార్ట్ సర్జరీలు జరిగినాయి ఎక్కువగా కూడా. ఫోన్లో మాట్లాడింది ఒక చెల్లి, అక్క అక్క అని. అక్కడ ఆమెకు కూడా, ఆ లాయన్కి కూడా సర్జరీ జరిగింది. అయినా బుద్ధి లేదు. మరి క్రైస్తవులు, చర్చిలో పెద్దలు, చర్చిలో ఒక గొప్ప నాయకత్వం చేస్తారు వీళ్ళు. అభిషేకించబడిన వాడికి కీడు చేయకూడదని గ్రహింపు లేని పెద్దలు. దయచేసి అలాంటి స్వభావం తీసివేసుకోండి. శాపానికి పాపానికి గురవద్దు. ఇక్కడ లేకపోయిన రేపు అక్కడ తీర్పు ఉంది, అది గుర్తుపెట్టుకో. 10వ వచనం చదువు ఒకసారి. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరి మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనిని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అని ఏమని రాసింది? ఏమా తాకీతు రాయించి ఆ పెద్దలకిచ్చి సాక్షులను ఇద్దరిని పెట్టింది. క్వార్టర్ ఇప్పిస్తే చాలు, లేదా ఆ మందు ఇప్పిస్తే చాలు, అడ్డగోలుగా ఘోరమైన అబద్ధాలు ఆడతారు. బైబిల్లో ఏముంది? నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యము చెప్పిన ఎడల నీకు శాపగ్రస్తుడు అవుదువు. ఎవరిళ్ళు? ప్రియమైన వారులారా క్రైస్తవులండి. వీళ్ళ పేర్లు కూడా భక్తుల పేర్లే, మళ్ళీ మామూలు వాళ్ళ పేర్లు కాదు. బైబిల్లో అసలు ఆ పేర్లు వీళ్ళ కోసమే రాశారేమో అనిపిస్తుంది. భక్తుల పేర్లు, మంచి మామూలు పేర్లు కాదు అవి. మహా ప్రవక్తలు, ప్రవక్తనీయుల పేర్లు అవి. ఆ పేరుకు తగ్గట్టుగా ఒక్కరోజు కూడా జీవించిన దాఖతాలు లేవు. జాగ్రత్త. చూడండి ప్రియమైన వారులారా, ఎంత గొప్పగా నటించింది. రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎంత గొప్ప నటన. దేవుణ్ణి అడ్డం పెట్టుకుంది. ఏమని? అయా మీరు ఇశ్రాయేలీలు కదా, ఉపవాసం అంటే ఖచ్చితంగా ఉండాలి, మాట తప్పకూడదు. ఉపవాసం ఉండి దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుడైన యెహోవాని ఆరాధించి గణపరిచి నీవు ఆ క్రమము తప్పకూడదు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీల ప్రజలు ఇశ్రాయేలీల దేశంలో చక్కగా కనీసం చిచ్చు కూడా వేయరు. ఇంటిలో చిన్న చిచ్చు కూడా వేయరు. ఉపవాసం అంటే ఉపవాసమే. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా కటిక ఉపవాసం ఉండి వారు ఉపవాస దినాన్ని పాటిస్తారు. ఇక్కడికి వచ్చేలేకే నాబోతు నీవు ఉపవాసము ఉండలేదు, మేము చూసాం. పైపెచ్చు మళ్ళీ రాజుని నువ్వు హింసించి దూషించి ఎన్నో రకాలుగా మాట్లాడావు కనుక నీకు శిక్ష తప్పదు అని ఈ పనికి మాలిన పెద్దలు పేటకున్నారు. ఈ పనికి మాలిన పెద్దలు వాళ్ళు కూడా క్రైస్తవులే. మళ్ళీ క్రైస్తవులే. బైబిల్ పట్టుకొని ముందు కూర్చుంటారు. వెళ్ళి ఆలయంలో బైబిల్ పట్టుకోవటం, ముందెళ్ళి కూర్చోవటం. ఇంక వీళ్ళని చూస్తే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళకన్నా భక్తి పరులు ఇంకెవరు అసలు ఇశ్రాయేలీలే లేరనిపిస్తుంది. ఇశ్రాయేలీలే లేరనిపిస్తుంది. అట్లాంటి భక్తి పరులు అనమాట వీళ్ళు. చూడమ్మా 13వ వచనం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుని నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారిని పట్టణము బయటికి తీసుకొని రాళ్లతో చావగొట్టిరి. చూడండి ఎంత ఘోరమైన శిక్ష వేసింది తెలివితేటలతో. ఆ తెలివితేటల వలన ఏమైంది? కిటికీ మీద నిలబడంగానే కిందపడి చనిపోయి ఆమె మాంసముని కుక్కలు తినివేసినాయి.
చూద్దాం, ఇక్కడ 17వ మాట చూసుకుందాం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు చూడండి, అక్రమంగా అన్యాయంగా ఒకడి స్థలాన్ని ఒకడు, ఒకడి ఇల్లును ఒకడు, ఒకడి తోటను ఒకడు, ఒకడి పొలమును ఒకడు ఆక్రమించుకుంటే దేవుడైన యెహోవా చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడా? నటించమాక భక్తుడినని బల్ల తీసుకోవటం కూడా నటించుతున్నావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయంలో శుద్ధి ఉండాలి. శుద్ధి లేనప్పుడు నువ్వు బల్ల కార్యక్రమంలో కూడా తీసుకోమాక. దేవుడు నీకు రాజులాగా నిన్ను దీవించాడు. రోడ్డు మీద దాన్ని నువ్వు ఆశించిన ఎడల నీకు శాపగ్రస్తుడు అవుతావు. ఒకళ్ళతో పోదు, అది ఒకళ్ళతో పోదు. నగరానికి ఆనుకొని ఉన్న పొలాన్ని, ద్రాక్ష తోటని, నాబోతు స్థలముని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన రాజు ఏమైపోయాడు చూద్దాం. చదువమ్మ కిందకి. 19. నీవు అతని చూసి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకొనవలెనని నువ్వు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకినవో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చూడండి ప్రియమైన వారులారా, నాకు 10 మంది ఉన్నారని, నాకు 4-5 ఇల్లులు ఉన్నాయని, నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, నా బంధువులందరూ ఉద్యోగస్తులని, నా కొడుకులు కూతుర్లు ఉద్యోగస్తులని, ఎదటివాడికి ఏది చేసినా సరిపోయిద్దని సంఘములో ఉంటూ, సంఘంలో ఒక నాయకుడిగా జీవిస్తూ వీళ్ళందరినీ కూడబలుక్కొని, నువ్వు వీళ్ళందరినీ ఐక్యత చేసుకొని ఎదటివాడికి కీడు చేసిన ఎడల ఏమైపోతావు? నాబోతుని ఏం చేశారు? చంపేశారు. ఏమైంది? కుక్కలు నాకిన దగ్గరే. మళ్ళీ రాజరికం ఉన్నదా? సింహాసనం ఉన్నదా? రాజ్యం ఉన్నదా? భార్య బిడ్డలు ఉన్నారా? జాగ్రత్త, ఆలోచించుకో. క్రైస్తవుడు కదా నీవు. ప్రభువైన యేసుక్రీస్తు నీ దేవుడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నీ రక్షకుడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నీ ప్రియ కుమారుడు. ఏమంటావు? నా ప్రియ దాసుడంటే 10,000 మందిలో నా ప్రియుడు అతి శ్రేష్ఠుడు అంటే భర్త. మరి నీ భర్తకు తగ్గట్టుగా జీవిస్తున్నావా? నీ తండ్రికి తగ్గట్టుగా జీవిస్తున్నావా? నీ దేవుడికి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. పేరేమో భక్తుల పేర్లు, చేసే పనులేమో దుర్మార్గమైన పనుల. లెక్కలేదా? లెక్క ఉంది, తీర్పు ఉంది. బైబిల్ చదివావా ఎప్పుడైనా? అసలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మోకరించి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ప్రకారంగా బైబిల్ ఎప్పుడైనా చదివావా? చదివినట్టుగా నీవు జీవించావా? మరొకసారి చదువుకుందాం ఈ మాట. నాబోతు వలె నాబోతును నీవు అన్యాయము చేసిన ఎడల పేదవాడైన నాబోతు ఆస్తిని ఆక్రమించుకోవాలని చూసిన ఎడల ఈయన ఏమైపోయాడంటే దేవుడైన యెహోవా శాపానికి గురయ్యి పాపము చేసి శాపగ్రస్తుడయ్యి తన భార్యను బిడ్డలను ఆస్తిని పోగొట్టుకొని తను నరకానికి దాసుడయ్యాడు. నువ్వు క్రైస్తవుడు అయితే నరకం ఉందని నువ్వు చెప్తున్నావు కనుక, పరలోక రాజ్యం ఉందని చెప్తున్నావు కనుక, నీకు ఖచ్చితంగా నీకు నరకము పరలోకము ఉంటే అది నీకు తెలిస్తే దయచేసి పేదవాడికి నువ్వు కీడు చేయవద్దు, శాపము తెచ్చుకొనవద్దు. ఆ శాపానికి నీవు నీ 7 తరాలు ఆ శాపములో పడిపోవద్దు. దయచేసి ఈ దీనుడిని క్షమించి ప్రార్థన నువ్వు చేసుకో. వాక్యము నీ మనసుకి ఒకాల గుచ్చుకున్న ఎడల నన్ను దయతో క్షమించు. నీ మనసు పరిపూర్ణంగా ఉన్న ఎడల నీవు దేవుని సింహాసనమును చూడు, జీవగ్రంథములో పేరు చూడు. అలాగే నీవు దేవుని సింహాసనాన్ని చూస్తానికి ప్రయత్నించు. ఇప్పుడు వెళ్తున్నానండి, ఏమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చేమో. నేను ఎక్కడికి వెళ్తాను? తీర్పు జరగకుండా మేము పరలోక రాజ్యం ఎవడో వెళ్ళడు. తప్పుడు మాటలు చెప్పకూడదు.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, వాక్య వర్తమానమును అందించిన వాడివి నీవు, వాక్యము ప్రకటించేవాడవు నీవు. ఈ మొదటి రాజులు 21వ అధ్యాయము అంతా కూడా రాజు యొక్క కుయుక్తిని బట్టి దేవుడైన యెహోవా చూశాడు, ప్రవక్త అయిన ఏలియాని పంపించాడు. ఆయన ద్వారాగా విమోచన కలుగుద్ది. ప్రియ విశ్వాసి, గమనించు, దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయం నీలో ఉంటే నీ 7 తరాలు దీవించబడి ఆశీర్వదింపబడును. ఈ వాక్య వర్తమానం ప్రభుని యేసుక్రీస్తును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేసి రక్తమే యేసు రక్త సంపూర్ణ కలుగుగాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.